శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మా చిన్నప్పుడు భీమవరంలో మా ఇంట్లో గోడలకి ఎంతోమంది మహాత్ముల అవధూతల ఫోటోలు ఉండేవి. ప్రతి గురువారం మా అమ్మగారు ఆ ఫోటోలన్నీ తుడిచేవారు. మా నాన్నగారు వాటన్నిటికీ కుంకుమ బొట్లు పెట్టేవారు. అలాంటి ఫోటోల్లో నన్ను బాగా ఆకర్షించిన ఫోటో ఇది. ఇదిగో ఇప్పుడు మీరు ఆ ఫోటో మీద కుంకుమ బొట్టు చూస్తున్నా సరే, అది మా అమ్మగారు, నాన్నగారు ఆ రోజు వాళ్ళ చేతులతో పెట్టింది. నేను ఫోటో తీసుకొచ్చా. ఇప్పుడు అది మీకు చూపిస్తున్నా. మా ఇంటికి స్నేహితులు ఎవ్వరొచ్చినా నా చిన్నప్పుడు మొట్టమొదట తీసుకుపోయి ఈ ఫోటోలో ఒక విశేషం ఉంది. చూడండి, చూడండి, చూడండి అని చూపించేసి, ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళేవాడిని. నాకు చాలా ఇష్టమైన ఫోటో ఇది. ఏమిటండి ఆ విశేషం అంటే, ఇదిగో ఈ ఫోటోలో ఈ హృదయం భాగంలో జూమ్ చేసి, జూమ్ చేసి, జూమ్ చేసి చూడండి. మీకు కూడా కనిపిస్తుంది. కనిపించిందా? అదే విశేషం. ఏమిటండి ఇంతకీ అది? అదేమిటో చెప్తా. అలాగే ఆ ఫోటోలో ఉన్న మహనీయుల గురించి కూడా చెప్తా. వారి చరిత్ర అసలు మనస్సు కరిగిపోతుంది. అంత అద్భుతమైన చరిత్ర. వారినే రంగన్న బాబు గారు అని పిలిచేవారు. వారు 1895 నుంచి 20 అక్టోబర్ 1979 వరకు గుంటూరులో నివసించారు. కానీ వారికి గురువు ఎవరూ లేరు. రామచంద్రమూర్తే గురువు. శిష్యులు ఎవ్వరూ లేరు. ఇద్దరూ లేరు వారికి. అలాగే వారి సమాధి లేదు. వారికి ఆశ్రమం లేదు. స్మారకం లేవు. ఏమీ లేదు. అలాగనే జీవిత చరిత్ర కూడా లేదు. ఈ మధ్య ఎవరో పబ్లిష్ చేశారు అని విన్నాను. సంతోషం అలా ఉంటే కనుక. అది చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. వారిని దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి కదా, దాదాపు అందరూ కాలం చేసేసారు. మరి తరువాతి తరానికి వీరి గురించి ఎలా తెలుస్తుంది? అందుకని ఒక వీడియో చేసి భద్రపరుచుకుందాం అనుకోండి. మన పిల్లలకి, మన మనవలకి కూడా మహనీయుడి దివ్య చరిత్ర తెలుస్తుంది. ఆయన గొప్ప అవధూత. అందుకని వీడియో చేస్తున్నా. గతంలో ఎప్పుడో 6 ఏళ్ల క్రితం అనుకుంటా ఈ వీడియో చేశాను ఈయన గురించి. కానీ నేను చెప్పానుగా, పాత వీడియోల్లో ఆడియో, వీడియో క్వాలిటీ బాలేదని చెప్పి మా అడ్మిన్ అన్నీ మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు. లేకపోతే నా చేత మళ్ళీ చేయిస్తున్నాడు. అందుకని అతను ఇప్పుడు మళ్ళీ చేయమంటే చేస్తున్నారు. రంగనబాబు గారు వైశ్యుల కుటుంబంలో పుట్టారు. చదువుకోలేదు. ఒళ్ళంతా నామాలు పెట్టుకుని ఎంతసేపు రామనామం, శ్రీరామ 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 అంటూ ఉండేవారు. వారు గుంటూరులో కావిళ్ళు మోసేవారు. అంటే ఆ కాలంలో మున్సిపల్ ట్యాప్స్ అన్ని ఏరియాలకి ఉండేవి కాదు కదా. దాంతో అలా లేని చోట్ల వాళ్ళకి నీళ్లు సప్లై చేసి కావిళ్ళతోటి, వాళ్ళు ఏదో అణా బేడ ఏదో అనేవారు కదా, కాణి అనో ఆ కాలంలో, అలాంటివి ఇస్తే వాటితో పొట్ట పోసుకోవడం, ఆ మిగిలిన డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఆ రోజు ఎవరికో దానం చేసేయడం, మళ్ళీ పక్క రోజు సంపాదించుకోవడం. ఇది వారి జీవన విధానం. ఒకటేమిటంటే నిరంతరం రామనామం. రాత్రి నిద్రపోతున్నా సరే శ్వాసలో కూడా నడిచేదిట. అలాగే కావిళ్ళు మోస్తున్నా శ్రీరామ శ్రీరామ అనుకుంటూ వచ్చేవారు. రామనామం అలా చేయగలిగితే కొన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు చేసేసరికి మన జీవితం మారిపోతుంది అసలు. అది ప్రయత్నించి చూడండి. అందుకే కదా రామకోటి అవన్నీ రాయడం. అలాగ వారి జీవితం కూడా మారిపోయి చివరికి మనోనేత్రానికి శ్రీరామచంద్రమూర్తి కనిపించేవాడు. అలాగే వైకుంఠంతో కనెక్ట్ ఏర్పడి, అక్కడ వైకుంఠంలో శ్రీరాముడికి ఏం జరుగుతోంది, సీతమ్మ ఏం చేస్తోంది, అవన్నీ రన్నింగ్ కామెంటరీలా చెప్పేసేవారు వారు. రాముడితో అలా సంభాషిస్తూ ఉండేవారు. రాముడు తినమంటే తినేవారు. రాముడు తినమనలేదనుకోండి, ఒకసారి 4, 5 రోజులు తిండి మానేసేవారు. రాముడిని అడిగాను బాబు, తినమనలేదు అనేవారు. ఎప్పుడో 6 రోజులు 7 రోజులు అయ్యాక, బాబు రాముడు ఈరోజు తినమన్నాడు, మీ దగ్గర చద్దన్నం ఉంటే కొంచెం పెట్టండి అని చెప్పి తినేవారు మహానుభావుడు. అలాగే కొన్నిసార్లు, ఆహా రాముణ్ణి ఇప్పుడే నిద్రలేపారు బాబు, సుప్రభాతం చదువుతున్నారు, అబ్బా ఎంత బాగున్నాడో మా రామయ్య అని అలా కళ్ళు మూసుకుని చూస్తూ ఆ వైకుంఠంలో ఏం జరుగుతోందో రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు చెప్పేసేవారు. అంటే ఏమిటండి ఇవన్నీ నిజమేనా? అలా చెప్తే అవన్నీ నిజమేనా? అక్కడ ఏం జరుగుతోందో మనకు ఎలా తెలుస్తుంది అంటే, కొంతమందికి జరిగిన దివ్యానుభవాల వల్ల అది నిజమే అని తెలుస్తోంది. సామాన్యంగా అవధూతల జీవితాల్లో జరుగుతున్నది తెలియాలి అంటే ఆ జీవితాలను చాలా దగ్గరగా గమనించాలి. కానీ సామాన్యంగా వాళ్ళు మన దగ్గరికి చేరనివ్వరు. మీరు చూడండి, ఏ అవధూతలైనా సరే సామాన్యంగా రానివ్వరు. వస్తే కసిరి కొట్టేస్తారు కొంతమంది, కొంతమంది దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే మన జనాల్లో సాధకులు చాలా తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏమిటంటే, నా మనవరాలకి పెళ్లి కాలేదు, నా మనవడికి ఉద్యోగం కాలేదు, నేను 3వ ఇల్లు కట్టుకోలేదు, ఇలాంటి దిక్కుమాలిన కష్టాలు చెప్పుకోవడం ఎంతసేపు. అంతేకాని ఒక అవధూత ఉంటే కనుక దూరం నుంచి గమనిద్దాం అసలు. ఎందుకంటే మన తరంలో ఎంతమంది ఉంటారు అనే స్పృహ చాలా మందికి ఉండదు. కోరికలతో మీద పడిపోతూ ఉంటారు అంతే. కానీ ఇలాంటి మహనీయుల జీవితాలని దగ్గర నుంచి గమనిస్తే ఎన్నో విశేషాలు తెలుస్తాయి. అలాంటివి కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే, ఒక అతను, తెలుగు అతనే, బీహార్లో ఉద్యోగం చేస్తున్నాడు. చేస్తూ సెలవు దొరక్క అధికారుల్ని బతిమాలుకుని చివరికి 2 వారాలు సెలవు దొరికితే ఇక్కడికి వచ్చాడు గుంటూరు.
అతని రంగనబాబు గారికి పరమ భక్తుడు, శ్రీరామ భక్తుడు. ఆయన అంటే చాలా ప్రీతి అనమాట. దాంతో ఒకసారి ఏమైంది, అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 2 వారాలు ఉందాం అనుకుంటే ఈ లోపల ఒక కష్టం వచ్చింది. ఏమిటంటే బీహార్‌లో ఇతను పనిచేసే ఫ్యాక్టరీ ఉంది కదా! అక్కడ ఇతను ఏ మెషిన్ అయితే చూసుకుంటాడో ఆ మెషిన్‌లో ఏదో లోపం వచ్చింది. వచ్చి ఇతనికి ఫోన్ చేశారు. అందులో ఏదో లోపం వచ్చింది అని. అంటే ఆలోచించి ఓహో! ఈ పని చేయట్లేదా? ఫలానా చోట ఏదో ఉందేమో చూడండి. చూస్తే వాళ్ళు ఏం లేదు బానే ఉంది. అలా ఇతనికి తెలుసున్నవన్నీ చెప్పేసాడు. చెప్పినా సరే ఆ మెషిన్ బాగుపడల. దాంతో వాళ్ళు వెంటనే నీ సెలవు క్యాన్సిల్ చేసుకొని బయలుదేరొచ్చే ప్రొడక్షన్ ఆగిపోయింది. ఏం చేస్తాడు రంగన బాబు గారి దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, "స్వామి ఇలా మెషిన్‌లో సమస్య వచ్చిందిట. మీరే దానికి ఏదైనా పరిష్కారం చెప్పాలి" అన్నారు. చాలా విచిత్రమైన సంఘటన ఇది. ఇలాంటి మహాత్ముల జీవితాల్లో సామాన్యంగా నేను చదవలే. అంటే వెంటనే బాబుగారు అన్నారట, "బాబు నేనెక్కడ చదువుకున్నాను బాబు. మీరు ఊరికే తమాషాకి అడుగుతున్నారు. నాకవన్నీ ఏం తెలుస్తాయి" అన్నారు. అంటే లేదండి మీరే చెప్పాలి స్వామి అని పాదాలు పట్టుకుంటే, వెంటనే ఆయన ఇలా చూసి, "బాబు నాకు తెలీదు గానీ రాముడికి తెలుసు కదా! ఆయన్నడిగాను. అడిగితే రాములు వారు ఏం చెప్పారంటే, ఆ మెషిన్‌లో గవర్నర్ అనేదో భాగం ఉందిట. దాని లోపల ఒకింత లోహపు గుండు ఇరుక్కుంది. అందుకని పని చేయట్లేదు. అది చూడమని చెప్పారు బాబు. చూసారా?" అని అడిగారట. ఇతనికి ఆశ్చర్యం వేసి వెంటనే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి, "ఆ గవర్నర్ అనే భాగంలో వెతకండి. నేను లైన్‌లో ఉంటాను" అని చెప్తే వాళ్ళు వెతికి నిజంగానే చూస్తే అక్కడ గుండు ఇరుక్కుపోయింది. అది బయటికి తీయగానే ఆ మెషిన్ పనిచేయడం మొదలుపెట్టింట. ఎంత విచిత్రం చూడండి. అంటే ఆయన రాముల వారితో మాట్లాడుతున్నారంటే ఇదిగో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో. ఇంతకీ సంఘటన చూసింది ఎవరు అంటే వాళ్ళు వీళ్ళు కాదు. మనందరికీ పూజ్యశ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారు తెలుసు కదా! ఐఏఎస్. అమ్మో! వారు ఆధ్యాత్మికతలోను, సైన్స్‌లోను రెండిట్లోనూ కూడా సమున్నతులు. ఆ వేదవ్యాసు గారు అక్కడ ఉన్నారు ఈరోజు ఆ సంఘటన జరిగినప్పుడు. ఎంత చిత్రమైన సంఘటనో చూడండి. అలాంటిదే ఇంకో సంఘటన చెప్తా. దేవులపల్లి కృష్ణమూర్తి గారని ఒకాయన ఉండేవారు. వారికి శ్రీరామచంద్రమూర్తి అన్న, రంగనబాబు గారన్న చాలా నమ్మకం. వాళ్ళ అబ్బాయికి ఒకసారి టైఫాయిడ్ వచ్చింది. 5 ఏళ్ల చిన్న కుర్రాడు. 21 రోజులు టైఫాయిడ్. పాపం అప్పటికే చిక్కి శల్యం అయిపోయాడు ఆ అబ్బాయి. పోన్లే తగ్గింది పచ్చెం పెడదాం అనుకునేసరికి మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది. దాన్ని డబుల్ టైఫాయిడ్ అంటారు. అమ్మో! అది ఇప్పుడే చాలా కష్టం. ఆ కాలంలో అయితే అసలు చాలా ప్రాణానికి ప్రమాదం అయ్యేది. దాంతో మళ్ళీ వచ్చేసరికి ఇంకా అలా పెరిగిపోయి అబ్బాయి అలా కృశించిపోతున్నాడు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారు, ఒక మనిషిని పంపించారు రంగనబాబు గారి దగ్గరికి. వారిని అడగండి. అడిగితే వారి ఆశీస్సులుంటే తగ్గుతుంది అని. వచ్చి వేడుకున్నారు. "ఫలానా ఆయన పంపించారండి. వాళ్ళ అబ్బాయికి తేడా చేసింది" అని మధ్యవర్తి. అంటే ఆయన, "బాబు నేనేమన్నా డాక్టర్‌నా? నాకేం చేతనవుతాయి బాబు ఇవన్నీ నాకేం తెలుస్తాయి? డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి" అన్నారు. మహాత్ముల అవధూతలు ఎప్పుడు ఇలాగే తప్పించుకుందాం అని చూస్తారు. వాళ్ళు, "స్వామి లేదు మీరే పరిష్కారం చెప్పాలి" అని పట్టుకునేసరికి ఇలా ఒక్కసారి చూసి, "బాబు రాముడు ఈరోజు రాత్రి 9 గంటలకి డాక్టర్‌ని పంపిస్తా" అన్నారు. "ఆ డాక్టర్ తగ్గిచ్చేస్తాడులెండి మరి రామయ్య పంపిస్తే తగ్గదు" అని చెప్పారట. వెంటనే ఈయన వచ్చేసి రైల్లోను తల్లిదండ్రులకి చెప్తే, వాళ్ళు ఓహో! అయితే ఎవరో డాక్టర్ వస్తారు ఈరోజు రాత్రి తగ్గిపోతుందిలే అనుకుని 9కి అలా చూస్తున్నారట. డాక్టర్ రాలేదు, ఎవ్వరు రాలే. ఈ లోపల ఆ బాబు ఉలిక్కిపడి అరిచి లేచేట. ఏడుస్తున్నట్ట. ఏడుస్తుంటే "ఏమిట్రా" అని దగ్గరికెళ్ళి, "ఏమిట్రా ఏమైంది" అంటే, "ఇప్పుడే ఒక ఆయనొచ్చాడు. నా ఒళ్ళంతా విభూది రాసాడు" అని చెప్తున్నట్ట. చెప్తూ ఉంటే కొన్నిసార్లు హై ఫీవర్ ఉంటే డెలీరియం అంటాం మనం. అలా మాట్లాడుతూ ఉంటారు ఏవేవో పిచ్చి పిచ్చిగాను. ఆ రకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటే, ఆయన వెళ్ళిపోతున్నాడు డాక్టర్. అదిగో ఆయనకి తోకుంది అన్నట్ట. ఇదేమిటి డాక్టర్ రావడం ఏంటి? తోక ఉండడం ఏంటి అనుకున్నట్ట. విచిత్రం. సరిగ్గా గంటలో జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ రాలే. ఆ తోకున్న డాక్టర్ ఎవరో అందరికీ అర్థమైపోతుంది కదా! రాములు వారు పంపించారనమాట విచిత్రం. ఇలాంటిదే ఇంకొక సంఘటన చెప్తా. ఇది మా కుటుంబానికి చాలా దగ్గరైన సంఘటన. ఏమిటంటే ఒకసారి మా నాన్నగారు, భరద్వాజ మాస్టర్ గారు ఇద్దరూ కలిసి రంగనబాబు గారి దగ్గరికి వెళ్ళారట. మా నాన్నగారు భరద్వాజ మాస్టర్ గారితో కలిసి చాలా మహాత్ముల దగ్గరికి వెళ్ళారు. అందులో ఒకసారి వెళ్ళినప్పుడు ఈయన దగ్గర జరిగిన సంఘటన మా నాన్నగారు చెప్పేవారు. ఏమిటంటే అక్కడ అందరూ కూర్చుని ఉన్నారట. ఆయన కుర్చీలో కూర్చొని రంగనబాబు గారు ఇదిగో వారెప్పుడు ఇలాగనే జస్ట్ ఒక తుండుగుడ్డ కట్టుకుని మెడలో తువాలేసుకుని ఉండేవారు. అంతేకాని ఏ హంగు, ఆర్భాటం ఉండేవి కాదు. నేను చెప్పానుగా అవధూతలు అలా ఉంటారు సింపుల్‌గాను. అయితే అక్కడ ఆయన అలా కామెంటరీ చెప్తున్నారట. బాబు శ్రీరాముడికి మంగళ స్నానాలు చేయించారట. ఆ స్వామి రోజు ఎంత అందంగా ఉన్నాడో. ఇదిగో బొట్టు తిలకం పెడుతున్నారు స్వామి రాముడికి భలే ఉన్నాడు రాముడు అని చెప్తూ, ఇప్పుడు స్వామికి నైవేద్యం పెడుతున్నారు అన్నారట. అనగానే వీళ్ళు కూర్చున్న చోట ఒకింత పళ్ళెం వచ్చి ఉందిట అలాగా. ఆశ్చర్యపోయారు. మా నాన్నగారు కూడా. ఏమిటంటే అంతకుముందు ఆ పళ్ళెం అక్కడ చూడలే. సడెన్‌గా ఇప్పుడు చూసేసరికి ఆ పళ్ళెం వచ్చింది. ఇదేమిటి ఎలా వచ్చింది అక్కడికి అని ఆలోచిస్తూ ఉంటే, అందులో కొన్ని పళ్ళున్నాయట. ఆ పళ్ళు వీళ్ళిద్దరికీ ఇచ్చేత్త.
అది చూస్తే చాలా విచిత్రమైన పండు ఉంటది. ఇంత పండు ఉండి బయటకేమో బ్యాడ్మింటన్ బాల్ ఉంటుంది. అలా ఉందిట. దాన్ని "బాబు తినేయండి బాబు రాముడి ప్రసాదము" అన్నారట. ఓపెన్ చేసి చూస్తే లోపల వెలగపండు గుజ్జులా ఉందిట. దాని రుచి చూస్తే సీతాఫలంలాగో, కమలాఫలంలాగో ఉంది అని చెప్పేవారు మా నాన్నగారు. నేను మర్చిపోయాను. అలా ఉందిట. చూడండి ఎంత విచిత్రం! ఇలాంటి పండు మీరెవరైనా ఎక్కడైనా విన్నారా అసలు? దాంతో వీళ్ళు ఆశ్చర్యపోయి, "స్వామి ఏమిటి ఈ పండు? ఎక్కడ దొరుకుతుంది? ఏమిటి దీని పేరు?" అంటే, "బాబు అది భూమి మీద దొరకదు. దాన్ని రామకరుణామృత ఫలము అని పిలుస్తారు. అక్కడ వైకుంఠంలో ఉంటే అలాంటివి రాముడు పంపించాడన్నారట." వీళ్ళు చూస్తూ ఉండగానే మళ్ళీ ఆ పళ్ళెం అక్కడ లేదు. ఎవరు తీసుకొచ్చి పెట్టలేదు. ఎవరు పట్టుకెళ్ళలేదు. ఎంత విచిత్రమో చూడండి. ఇలాంటి దివ్య శక్తులున్న మహనీయులు. సామాన్యంగా ఎవరికైనా ఇలాంటి కొన్ని శక్తులు వచ్చాయనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఒక పీఠమో, ఆశ్రమమో కట్టేస్తారు ఫస్టు. ఏమీ లేకపోయినా సరే కడతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీటిల్ని ప్రదర్శించి కలెక్షన్లు ప్రారంభిస్తారు. వేలు, లక్షలు, కోట్లు. కానీ అవధూతలకెప్పుడు దేనిపైన ఆసక్తి ఉండదు ఇలాంటి వాటి మీద. మీరు సామాన్యంగా గమనించండి. అవధూత అనడానికి అది ఇంకొక లక్షణం. చుట్టుపక్కల ఎంతమంది ఉండి వాళ్ళకి భజన చేస్తున్నా సరే వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోకుండా తామరాకు నీళ్ళల్లో ఎలా ఉంటుందో అలా ఉంటారు. అలాగనే ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకోరు. ఇది ఒక క్వాలిటీ మనం గమనిస్తే కనుక. వీరు కూడా అంతే, ఎవ్వరి దగ్గర తీసుకునేవారు కాదట. బట్టలు పెడితే తీసుకునేవారు కాదట. నా తుండుగుడ్డ నాకు ఉందనేవారట. భోజనం పెడితే తినేవారు కాదట. ఎవరికైనా ముందే చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్తే షడ్రసోపేతమైనవన్నీ వండేస్తారు కదా. వారికి అది ఇష్టం లేక ఎప్పుడో పొద్దున్న 7కో 7:30కో చెప్పా పెట్టకుండా ఎవరో గడప తొక్కేవారట. తొక్కి "అమ్మ ఆకలేస్తుంది ఏదో పెట్టు తల్లి" అనేవారట. అనేసరికి "అయ్యో బాబు ఇంకా ఏమీ వండలేదు, ఒక్క 5 నిమిషాలు కూర్చోండి" అంటే, "వద్దమ్మా రాత్రి చద్దన్నం ఉందా, రాత్రి ఇడ్లీ ఉందా, అది పెట్టండి చాలు సరిపోతుంది" అని చెప్పి అది తినేసేసి "ఆహా అన్నదాత సుఖీభవ" అని వెళ్ళిపోయేవారట. ఎంత సింప్లిసిటీ మహనీయుడు. ఎప్పుడూ అది అవధూతల లక్షణం. వాళ్ళకి రుచుల మీద కానీ, ధనం మీద కానీ, ఆ చుట్టుపక్కన భజన సంఘాల మీద కానీ వేటి మీద ఉండదు మనస్సు. మనస్సు ఎప్పుడూ పరమాత్మ మీద ఉంటుంది. మీకు ఇంకొక సంఘటన చెప్తా. ఒకసారి బాగా ధనవంతురాలు ఒక ఆవిడ రంగనబాబు గారి దగ్గరికి వచ్చేట. వచ్చి "స్వామి నాకు జబ్బు చేసింది. ఎన్ని హాస్పిటల్స్‌కి తిరిగానో, ఎంతమంది పెద్దవాళ్ళు చూసారో. అయినా సరే నాకు ఎవ్వరు తగ్గించలేకపోయారు. చివరికి ఈ మధ్య వైజాగ్ వెళ్తే అక్కడ ఒక స్పెషలిస్ట్ ఎవరో చూసి "నీకు ఆపరేషన్ చేయాలి, వచ్చే వారం చేస్తాము" అన్నారు. "నాకు ఆపరేషన్ అంటే భయం వేస్తోంది స్వామి. ఎలాగైనా మీరే తగ్గించాలి" అన్నారట. వెంటనే ఆయన ఆకాశం కేసి చూసి ఇలా చేయి పట్టి "అమ్మా రామయ్య ఈ మామిడి పండు తినమన్నాడు" అని చెప్పి ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే చలికాలంలో మామిడి పండు. ఈ కాలం అయితే అన్ని కాలాల్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి, అది వేరే విషయం. ఆ కాలంలో అలా వచ్చేవి కదా, సీజనల్గా వచ్చేవి కదా. అంతా ఆవిడ ఇంటికి తీసుకువెళ్ళి ఆ పండుని పూజ చేసుకుని రాముల వారు ఇచ్చారని చెప్పి చక్కగా కోసుకుని ఆ పండు మొత్తం తినేసేసి 2 రోజుల్లో వైజాగ్ వెళ్ళారు ఆపరేషన్ కోసం. వెళ్తే ఈసారి సర్జరీకి ముందు మళ్ళీ టెస్ట్ చేస్తారు కదా. ఆ కాలంలో ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు మరి ఏముండేవో నాకు తెలీదు. టెస్ట్ చేశాక పాత రిపోర్ట్, ఈ రిపోర్ట్ పక్కన పెట్టి చూస్తే ఆవిడకసలు కించిత్తు కూడా రోగం లేదట. మొత్తం తగ్గిపోయిందిట. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి "ఇదేమిటి పాత రిపోర్ట్, కొత్త రిపోర్ట్ రెండిట్లకి అసలు సంబంధం లేదు. ఎవరో ఇలా చేత్తో తీసి బయట పెట్టేస్తే ఎలా తగ్గిపోతుందో అలా తగ్గిపోయింది మీ వ్యాధి. ఇది చాలా మిరక్యులస్‌గా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను" అని చెప్పి పంపించేశారట. దాంతో ఆవిడ, నేను చెప్పానుగా చాలా డబ్బున్న ఆవిడని, ఆ కాలంలోనే వచ్చి ఆయనకి 50,000 1,00,000 చెప్తారు. అంత డబ్బు ఇచ్చారట. ఆ కాలంలో అన్ని డబ్బులంటే ఇప్పుడు కోట్లతో సమానం. ఇచ్చి "స్వామి దీన్ని మీరు ఉంచుకోండి" అని. ఆయన నవ్వి "అమ్మా పండు ఇచ్చిందేమో రాముడు, తిన్నదేమో మీరు. మధ్యలో నేనేం చేశాను తల్లి నాకివ్వడానికి, ఇదేమన్నా న్యాయంగా ఉందా" అని వద్దన్నారట. చివరికి ఆవిడ బలవంతం చేస్తే "ఒక పని చేయండమ్మా, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, అవి కట్టించండి, లేకపోతే ఉన్న వాటికి సహాయం చేయండి" అని చెప్పి ఆ డబ్బు మొత్తం పంపించేశారట. ఎంతటి నిస్వార్థమైన మహనీయులు. అలాగనే గుంటూరులో మార్కెట్ వీధి అని ఒకటుంది. అక్కడ ఒకసారి ఈయన ఉదయాన్నే ఏదో షాప్‌లోకి వెళ్ళి అక్కడేదో కొనుక్కున్నారట. అంతే ఆ రోజు ఆ వ్యాపారస్తుడి వ్యాపారం ఆకాశాన్ని అంటేసిందట. ఎప్పుడూ లేనన్ని లాభాలొచ్చాయట. దాంతో అతనికి సంతోషం వేసి పక్క రోజు నుంచి ఆయన వీధిలో వెళ్తున్నప్పుడల్లా "నా షాప్‌లో ఏదో ఒకటి కొనండి" అని బలవంత పెట్టడం మొదలెట్టాట. మన బుద్ధులు ఇలాగే ఉంటాయి సామాన్యంగా. వారేం చేశారు "నాకేం అవసరం లేదు" అని చెప్పి వెళ్ళిపోయేవారట. చివరికి వ్యాపారులందరూ ఏం చేశారు, ఆయన వెంటపడి ఆయనకి ఏదో ఒకటి చాక్లెట్లో, బిస్కెట్లో, స్వీట్లో, ఏదో వస్తువో ఏదో ఒకటి ఇవ్వడం మొదలుపెట్టి ఆయన వద్దన్నా సరే ఇవ్వడం మొదలుపెట్టారట. సామాన్యంగా అవధూతలు ఇలాంటివి ఇస్తే విసిరి కొట్టేస్తారు అంతే. ఎందుకంటే అలా 2 సార్లు చేస్తే ఇంక వాళ్ళెవ్వరు జోలికి రారు అని. వీరేం చేశారట, ఒక సంచి తీసుకున్నారట.
తీసుకుని వాళ్ళు ఇచ్చేవన్నీ ఆ సంచిలో పట్టుకెళ్ళి పప్పుల వీధి ఒకటి ఉంది, అక్కడ నిలబడి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ పంచడం మొదలుపెట్టారు. ఇంకా మెల్లిగా రోజు వీళ్ళందరూ ఇవ్వడం ఆ సంచి నిండిపోయేది. అక్కడ పిల్లలు కూడా బోళ్ళంతమంది పోగుబడితే అందరికీ పంచేసి ఆయన ఒక్కటి కూడా తినకుండా ఆఖరిన సంచి దులుపుకుని మడత పెట్టుకుని వెళ్ళిపోయేవారు. ఎంతటి నిస్వార్థమైన జీవితం చూడండి. అలాంటి జీవితాలైతేనే రామచంద్రుడు అలా పలుకుతాడు. అంతేగాని మనలాగా సంచి పుచ్చుకుని వ్యాపారం మొదలెట్టామనుకోండి, ఇంక రాముల వారు ఆ జోలికి రారు. ఇంతకీ ఇప్పుడు మొట్టమొదట మీకు చూపించిన ఫోటో గురించి చెప్పుకుందాం. ఆ ఫోటోలో ఒక విశేషం ఉంది. ఏమిటంటే మేడిశెట్టి వీరయ్య గారని గుంటూరు దగ్గర ఒక ఆర్టిస్ట్ ఒక ఆయన ఉండేవారు. వారు ఫోటోగ్రాఫర్ కూడా. అయితే ఒకసారి రంగనబాబు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన్ని ఫోటో తీసుకుందాము అంటే ఆయన రాముల వారు వద్దన్నారు బాబు అన్నారట. అంటే రాముల వారు వద్దన్నడం ఏంటి, ఫోటోకి ఫోటోగ్రఫీ అన్న రాముడికి తెలుసా అని చెప్పి కామ్గా అక్కడ ఏవేవో ఫోటోలు తీస్తూ ఆయనకు కూడా ఒక ఫోటో తీస్తారు మంచి కెమెరాతో. సామాన్యంగా అవధూతల విషయంలో గుర్తుపెట్టుకోండి, వాళ్ళని అడగకుండా ఏది చేయొద్దు. వాళ్ళకి మీరు ఏదైనా ఇవ్వాలన్నా సరే వాళ్ళకి చూపించండి. వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే వద్దు అంటే తీసుకెళ్ళి పక్కన పాడేయండి. అంతేగాని మీద పడిపోయి వాళ్ళకి ఇస్తే ఏదో పుణ్యం వస్తుంది, వాళ్ళకి భోజనం పెడితే పుణ్యం వస్తుంది, ఇలాంటి పనులు చేశారంటే పుణ్యం కాదు కదా, పాపం వస్తుంది. ఈయన ఏం చేస్తారు, ఆయనకి తెలియకుండా ఫోటో తీస్తారు, రంగనబాబు గారికి తెలియకుండా. ఇంటికి వెళ్ళాక అవి కడిగి చూస్తే విచిత్రం, దాని ముందు ఫోటో వరకు తీసినవన్నీ బ్రహ్మాండంగా పడ్డాయి, దాని తర్వాత నుంచి ఫోటోలు తీసినవన్నీ బాగా పడ్డాయి. ఆ ఫోటో మాత్రం తెల్లగా పడిందట, ఏమీ లేకుండా. అక్కడ తీసిన ఫోటోలే. అంతా ఆయన ఆశ్చర్యం వేసి, అమ్మో రాముడిని అడగడం అంటే ఇదే అని చెప్పి అప్పుడు బాబుగారి దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకుని, స్వామి ఒక్క ఫోటో తీసుకుంటా తర్వాత తరాలకు ఉంటుంది అని వేడుకుంటే, అప్పుడు సరే బాబు రాముల వారు తీసుకోమన్నారు అని చెప్పి అక్కడ చెక్క కుర్చీలో ఇలా కూర్చున్నారు. ఇదిగో తుండుగుడ్డ కట్టుకుని ఇలాగ ఒక తువాలు వేసుకుని. నేను చెప్పానుగా వారి ఒళ్ళంతా నామాలు ఉంటాయని. అప్పుడు ఫోటో తీసి తర్వాత ఇంటికి వెళ్ళి కడిగి చూస్తే ఈ హృదయం మీద ఉన్న నామంలో మధ్యగీత ఉంటుంది, దాని బదులు రాములు వారు పడ్డారు. చూడండి, జూమ్ చేసి చూస్తే అక్కడ కనిపిస్తుంది. ఎంతటి అదృష్టం మన కళ్ళతో అది చూడటం. ఆనాడు ఆంజనేయ స్వామి హృదయాన్ని చీల్చి శ్రీరాముడిని చూపించేట. మన తరానికి చెందిన ఈ ఆంజనేయ స్వామి హృదయాన్ని చీల్చకుండానే నామంలో చూపించారు. ఎంత అద్భుతమైన చరిత్ర. వారికి నేను చెప్పాను కదా, స్మారకం కానీ సమాధి కానీ ఆశ్రమం కానీ ఏమీ లేవు. గుర్తుగా ఏముందంటే ఈ ఫోటో ఒకటి ఉంది, ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు ఉన్నాయి, అంతే. ఇవి మనం మన పిల్లలకి చెప్పుకోలేదనుకోండి, తర్వాత తరానికి ఇంకా రంగనబాబు గారు ఎవరో తెలియరు. అందుకని ఈ ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాం. అలాగనే మీ పిల్లలకు కూడా చక్కగా వారి చరిత్ర చెప్పండి. చెప్తే ఆ రకంగా తర్వాత తరం వాళ్ళకి కూడా ఈ మహాత్ముల చరిత్రలన్నీ ఇంకా ఉంటాయి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.